ఇప్పుడు మనం వేదాంత డిండిమల్లో 68వ శ్లోకం, ఈ శ్లోకాన్ని చూద్దాం. నత్వాత్ కథ్యతే లోక నామాజ్యై వ్యభిచారిత వటు కొరట ఇత్యాద్యై ఇది వేదాంత డిండిమ. ఏమంటోంది ఈ శ్లోకం? లోకల్లో వ్యవహారము అంటే లోక వ్యవహారంలో తత్వము అనేది లేదయ్యా. అసలు నామాలు కానీ రూపం కానీ ఏవీ లేవు. నామం కానీ రూపం కానీ అవి ఏవి కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని చెప్తోంది ఇక్కడ. అవి ఏవి స్థిరంగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. నామము మారిపోతూ ఉంటుంది, రూపము మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఏవి కూడా సత్యమైనటువంటివి కాదు అని చెప్తోంది ఈ వేదాంత డిండిమం. ఇప్పుడు మనకు చిన్న అనుమానం వస్తుంది. నామము అనేది మారిపోవటం ఏంటండి? ఎందుకు మారిపోతుంది? చిన్నప్పుడు మా అమ్మ నాన్న నాకు వెంకటేశ్వరరావు అని పేరు పెట్టారు. మరి ఇవాళ కూడా వెంకటేశ్వరరావు అనే నన్ను పిలుస్తూ ఉన్నారు. నేను మరణించేదాకా వెంకటేశ్వరరావు అనే పిలుస్తారు. మరణించిన తర్వాత కూడా ఫలానా వెంకటేశ్వరరావు మరణించాడు అని చెప్తారు తప్పించి ఇంకో పేరుతో చెప్పరు కదా. కాబట్టి మరి నామం అనేది ఎక్కడ మారింది? మారలేదు కదా. ఆ నామం అనేది స్థిరంగా అలాగే ఉంటుంది కదా. ఇది మనకు వచ్చే అనుమానం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ తత్వాత్ కథ్యతే లోక నామాజ్యై వ్యభిచారిత. నామాదులు ఏవి కూడా ఇవి పర్మనెంట్గా ఏవి ఉండవు. నామాదులు అంటే నామం కానీ రూపం కానీ. ఎలా? నీకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కలగక ముందు వాడు తల్లి గర్భంలో మాతృగర్భంలో ఉన్నప్పుడు వాడిని పిండము అన్నారు. ఈ భూమి మీద పడిన తర్వాత వాడిని పసిపిల్లవాడు అన్నారు, పురిటిగుడ్డు అన్నారు. తర్వాత కొన్ని 1-2 నెలలు వచ్చేవాడి పసిపిల్లవాడు అన్నారు. ఓ సంవత్సరం వచ్చేటప్పటికి వాడిని చిన్నపిల్లవాడు అని అంటూ ఉన్నారు. సరే, ఇంకో 4 సంవత్సరాలు వచ్చినాయి. వాడిని విద్యాభ్యాసం కోసమని స్కూల్కి పంపిస్తూ ఉన్నాం, గురుకులానికి పంపించాం. అప్పుడు వాడిని ఆ విద్య నేర్చుకునే సమయంలో అతన్ని విద్యార్థి అన్నారు. విద్య పూర్తి చేసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, ఒక మంచి కన్యను చూసి వివాహం చేశాడు. ఇప్పుడు ఈ కుమారుడే ఆ కన్యకి భర్త అయ్యాడు. రేపొద్దున వాడికి ఒక పిల్లవాడు పుడతాడు. అప్పుడు వాడి తండ్రి అయ్యాడు. ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లవాడికి పెళ్లి చేశాడు. కోడలు వచ్చింది. ఆ కోడలికి మామ అయ్యాడు. కొడుక్కి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకి ఇతడు తాత అవుతున్నాడు. ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చింది, ఇతడు వృద్ధుడయ్యాడు. ఏదో ఒక రోజున ఇతడికి అత్త మరణించాడు. అప్పుడు ఇతడు శవమైనాడు. ఇక్కడ చూడండి, ఇతడి నామంలో రూపంలోనూ రెండింటిల్లోనూ కూడా తేడా ఉంది. నామము ముందు పిండం అన్నారు, తర్వాత పసిపిల్లవాడు అన్నారు, పురిటిగుడ్డు అన్నారు, పసిపిల్లవాడు అన్నారు, తర్వాత బాలుడు అన్నారు, తర్వాత విద్యార్థి అన్నారు, తర్వాత యువకుడు అన్నారు, తర్వాత భర్త అన్నారు, తర్వాత తండ్రి అన్నారు. చూడండి ఎన్ని రకాలైనటువంటి తేడాలు వచ్చినాయో చూడండి. ఆ తండ్రి కాస్త ఇంకా పెరిగిన తర్వాత వృద్ధుడు అన్నారు. అతని పిల్లలు పుట్టారు, అతని పిల్లలై పెళ్లి చేశాడు, మళ్ళీ తాత అవుతున్నాడు, వృద్ధుడవుతున్నాడు, వృద్ధుడైన తర్వాత మరణిస్తున్నాడు, మరణించి శవం అవుతున్నాడు. ఇవన్నీ కూడా ఇతన్ని సంబోధించేవే మనం. కాబట్టి ఇతడి పేరు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెంకట్రావు, కృష్ణారావు అలాగే ఉండొచ్చు. కానీ ఇతడికి ఈ పేర్లు చూడండి, ఒకటి కాదు అనేక రకాలైనటువంటి పేర్లు వచ్చేస్తాయి, అనేక రకాలైనటువంటి పేర్లు వస్తాయి. కాబట్టి నామము అనేది ఏది కూడా శాశ్వతం కాదు. నామంతో పాటే రూపం కూడా శాశ్వతం కాదు. ఎందుకని రూపం కూడా శాశ్వతం కాదు అంటే, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది,
బాలుడుగా ఉన్నప్పుడు రూపం మారిపోతుంది, విద్యార్థి అయినప్పుడు ఇంకా మారిపోతుంది, విద్య పూర్తి చేసుకున్నాడు, గృహస్థ అయ్యాడు, రూపం ఇంకా మారిపోయింది, తండ్రి అయ్యాడు, మారిపోతున్నాడు. ఇలా ఒక్కొక్క స్థితిని బట్టి, దశని బట్టి ఆ రూపం అనేది మారిపోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అతడికి ఉన్నటువంటి నామం కానీ రూపం కానీ ఏవి స్థిరంగా లేవు, అవన్నీ మారిపోతూ ఉన్నాయి, అన్నీ మారిపోతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇదంతా చెప్పింది ఎవరిని గురించి చెప్తున్నాము? నీ కుమారుని గురించే చెప్తున్నాం. నీ కుమారుడే వాడు, వాని గురించే ఇదంతా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇవి నామం కానీ రూపం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకే నామం కానీ రూపం కానీ ఇవేవి కూడా స్థిరంగా ఉండవు. దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచము, నామాత్మకమైనటువంటి అంటే నామరూపాలు కలిగినటువంటి ఈ ప్రపంచము అనేది సత్యం కాదు అనే విషయాన్ని చెప్తుంది ఇక్కడ మనకి ఈ వేదాంత నిండమంలో 68వ శ్లోకం.